రోజు ఉదయం పేపర్ చూసినా, టీవీ చూసినా, బ్రేకింగ్ న్యూస్ చూసినా, హెడ్లైన్ చూసినా ఒకటే వార్తలు. ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరిగాయో, ఏ రకంగా సుప్రీంకోర్టు లేకపోతే కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఏ రకంగా పత్రికల్లో పతాక శీర్షికలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి. అందుకే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు, ఈ దేశానికి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉండకూడదు, ఒక కీలుబొమ్మ ప్రధాని ఉండకూడదు, ఈ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉండకూడదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి దేశానికి అని చెప్పి 2014లో మోడీ గారి నేతృత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఎవరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని, ఎన్డీఏని గెలిపించారు. ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు, ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు మనము విశ్వాసంలోకి తీసుకొని ఈ 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాం. ఈరోజు మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తారు, కానీ ఈ దేశంలో ఏ పార్టీ కానీ, ఏ పత్రిక కానీ, ఏ టీవీ ఛానల్ కానీ ఈ 11 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ₹1 దుర్వినియోగం చేసిందనో ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో విమర్శించలేదంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వము నీతివంతమైనటువంటి నాయకత్వం అని చేస్తుంది. అంతేకాదు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది, ఒక అసమర్థమైనటువంటి నాయకత్వం, ఎక్కడ కూడా ఏ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సాయమైనటువంటి స్థితిలో ఆ రోజు ప్రభుత్వం పనిచేసింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ రంగంలో తీసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే భారత ప్రభుత్వము, భారతదేశము చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగరేసే వరకు కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏంటో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలో ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మన నాయకత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాదు ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పారు, మన దేశంలో ఎక్కడ చూసిన అవినీతి కార్యక్రమాలు, కుంభకోణాలు, దోపిడీలు, కుటుంబ వ్యవహారము ఏ రకంగా ఆ రోజు విచ్చలవిడితనంతో ఉండేదో మనకు తెలుసు. ఆ రోజు పాకిస్తాన్ ఆడింది ఆటగా, పాడింది పాటగా ఈ దేశంలో అన్ని ప్రాంతాలలో, అన్ని పట్టణాలలో కూడా తమ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా అతలాకుతలం చేసేదో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరం కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా అనేక రకాల సమస్యలకు, ఇబ్బందులకు ఎదుర్కొన్నాము. మన పార్టీ నాయకులతో సహా పోలీస్ అధికారులను సైతం ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ మరి కొనసాగించిందో, రక్తపాతం సృష్టించిందో మనకు తెలుసు. అదేవిధంగా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కానీ, కోకుల్ చాట్ బండార్లో కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో కానీ, లేకపోతే చుట్టుపక్కల అనేక పట్టణాలలో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగారు. ఈ పట్టణము ఆ పట్టణం అని కాదు, పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్లు చేసే సత్తా ఆ రోజు పాకిస్తాన్కు ఉండేది. ఓ నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్మ అనుకునేటువంటి విధంగా భారతదేశము ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలను భరించింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే
మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం చూశాము. అంతేకాదు అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు. గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని. నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను, అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్డు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారిలో అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయలేదు. కానీ మోడీ గారి నేతృత్వంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, 1,300 రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉందో, జాతీయ రహదారి, ప్రధాన మంత్రి సడక్ యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా గ్రామాలను రోడ్డుతో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి గ్రామం ఉండకూడదని చెప్పి అన్ని గ్రామాలను, చెంచు గ్రామాలు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని గ్రామాలకు విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ దేశంలో విదేశీ ఎగుమతులు కావచ్చు, డిఫెన్స్ రంగ ఎగుమతులు కావచ్చు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం మనం. ఈరోజు ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదుగుతూ ఉంది. ప్రపంచంలో భారతదేశము ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది. అందుకే ఈరోజు కొన్ని దేశాలు భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏ రకంగా ఈరోజు బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలే కాదు, కొన్ని శక్తులే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భారతదేశం ఏంటి,
ఈ రకమైనటువంటి శక్తి ప్రదర్శించడం ఏంటి? ఈ భారతదేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుడుగా ఏ రకంగా ఎదుగుతున్నాడు అనేటువంటి కుట్రలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరందరూ చూడొచ్చు. గతంలో నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతల మీటింగులు జరిగితే మన ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా ఎతకాల్సిన పరిస్థితి వచ్చేది. ఏ మూలకు నిలబడ్డాడో అనేది ఎతకాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు మోడీ